ఇప్పుడు ఒక పెర్ఫార్మెన్స్ ఇవ్వాలే, ఇచ్చేద్దాం. అయ్యయ్యో, పెట్రోల్ అయిపోయింది అనుకుంటారు డాక్టర్. సూపర్, నో ప్రాబ్లం. ఈ నైట్ రోడ్డు ఈ లైట్లు నాకు చాలా ఇష్టం. సూపర్ వదిలేకరా. ఇంకేంటి, లవ్ అంటే చాలా ఇష్టమా? ఏం లేదు, సినిమాను చాలా ఇష్టపడి చూసారుగా, అందుకే అడిగాను. నవ్వుతున్నారు అంటే తప్పకుండా లవ్ చేసి పెళ్లి చేసుకుంటారు. అందుకు అసలు ఛాన్సే లేదు. ఏ ఆహా, నువ్వు ఈరోజు అయిపోయావురా. ఎవరంటే వీడు? కార్టూన్ లో వచ్చి ముళ్ళ పందిలాగే ఉన్నాడు. అయ్యో వాట పని. నేను చేసుకోబోయే పెళ్లి కొడుకు. పెళ్లి కొడుక? ఊరికే అన్నాను, సారీ డాక్టర్. ఇంకెప్పుడు నిజం చెప్పను. వస్తున్నా. ఏమండి, లవ్వా? లవ్ ఏం కాదు. అయితే ఓకే. పూణేలో డాక్టర్ గా ఉన్నాడు. అమ్మా నాన్నకు నచ్చాడు, ఓకే అన్నాను. ఏంటి, అమ్మా నాన్నకు నచ్చాడా? అరేంజ్డ్ మ్యారేజా? దొరికావే, వస్తున్నా. వాడి ఫోటో చూపించండి, వాడి ఫోటో చూపించండి, చెప్తాను. ఏమండి, మీ రేంజ్ ఏంటి, మీ స్టైల్ ఏంటి? వీడి మొహం వాలకం చూసారా? వీడికి నేనే ఓకే చెప్పను, మీరెలా చెప్పారండి? ఇలా చూడండి, మీకు డాక్టర్ ఎవడు సెట్ అవడు, మీకు యాక్టరే సెట్ అవుతాడు. యాక్టరా? యాక్టర్ అంటే హీరోలా ఉండే ఒకడే సెట్ అవుతాడని చెప్పొచ్చాను. ఏ వీడికేం తక్కువ? వీడు కూడా హైట్ గా వెయిట్ గా హీరోలాగే ఉన్నాడుగా. వీడు ఎలా చూసినా సెట్ అవడు మీకు, దయచేసి వీడిని రిజెక్ట్ చేసేయండి. మీ గురించి సరిగ్గా తెలియకుండా ఫోటో చూపించడం నాదే తప్పు. సిస్టర్, చివరిసారిగా అడుగుతున్నాను, వీడికి నాకు సెట్ అవుతుందా? నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, కావాలంటే నీ చెయ్యి గిల్లి గిల్లి చెప్తా. వాడు బాగో లేడు, హి ఈస్ వెరీ వెరీ నీచం. ఐ హేట్ యు సిస్టర్. ఈ అమ్మాయిల్ని కంట్రోల్ చేయడమే కష్టం, కానీ కన్ఫ్యూజ్ చేయడం భలే ఈజీ. బంగారం. హలో. నాకు తెలియాలి, వాడికి ఏం తక్కువ? అసలు నీ ప్రాబ్లం ఏంటే? ఆరోసారి ఫోన్ చేసి అడుగుతున్నావు. నాకు నచ్చాడు, నీకు నచ్చకపోతే చెప్పు, నేను పెళ్లి చేసుకుంటాను. ఓకే ఓకే ఓకే, నెక్స్ట్ ఎవరికి చేద్దాం? ఇదేం బాగోలేదు. దీని పేరు ఉప్మా. ఎక్కడికి వెళ్తున్నారా? ఫోన్ మాట్లాడొచ్చేస్తానమ్మా. తినేటప్పుడు లేచి వెళ్ళకూడదు, ఇక్కడే కూర్చుని మాట్లాడరా. లేదమ్మా, ఈ ఒక్క ఫోన్ మాట్లాడొచ్చేస్తాను. ఇక్కడే కూర్చుని మాట్లాడన్నానా? హలో. వాడు బాగున్నాడు, నాకు ఆ విషయం తెలుసు సిస్టర్. అయినా అడుగుతున్నాను, వాడు ఎలా ఉన్నాడు? వాడు పెళ్లి కొడుకు కోసం పెట్టిన డెమో పీస్ లా ఉన్నాడు. మీకు రెమో లాంటి ఒక పీసే సెట్ అవుతాడు. ఐ మీన్ నాలా అందంగా, తెలివిగా, టాలెంటెడ్ గా. ఐ హేట్ యు అగైన్ సిస్టర్. ఐ లవ్ యు నౌ. రే ఏంట్రా ఇది? అదేం లేదమ్మా, రిహార్సల్. దేనికి? జైలుకి పోవడానికి. నీకు ఉప్మా లేదు. థ్యాంక్ యూ. ఆగు. yes మాస్క్ అడిగితే నువ్వు ఫ్లాస్క్ తీసుకొచ్చిస్తున్నావు. ముసలిది కనిపెట్టేసింది. టైర్డ్ గా ఉంటారు పెద్దవాళ్ళు, టీ తాగుతారు కదా అని. నీకు అసలు పని తెలుసా తెలీదా? నువ్వు వచ్చినప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. మేకప్ వేసుకుని తిప్పుకుంటూ అటు ఇటు తిరుగుతున్నావు. యాక్ట్ చేస్తున్నావా? నువ్వు పని చేస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నావా? అవును. నేనిప్పుడు నీ పనితనం చూడాలి. ఆ 3వ నెంబర్ పేషెంట్ ని చెక్ చేయి. చెప్పింది చెయ్యి. ఈ ముసలిదానికి బాగా ఎక్కువైంది. రే నుంచోరా. హ్యాండ్స్ అప్. ఎగిరింది చాలు, పడుకో. సిస్టర్, వీడి తరోగా చెక్ చేశాను, వీడి దగ్గర ఏమీ లేదు. ఐ మీన్ బిల్లు కట్టడానికి ₹1 కూడా లేదు. నన్ను చెకప్ చేయండి సిస్టర్. ఓకే, గెట్ అవుట్. ఇతన్ని కూడా చెక్ చేయనా? వెరీ బ్యూటిఫుల్ యూ లుకింగ్ సిస్టర్. అయ్యో,
చేస్తున్నట్టు యాక్ట్ చేయడం ఎంత కష్టమో. మధ్యలో ఈ విక్ ఒకటి. సిస్టర్ ఐమ్ 23. నాకు తెలుసు, మా పేరెంట్స్ కి తెలుసు నాకు ఎవరు సెట్ అవుతారో ఎవరు బాగుంటారో. మీరు మీ పని మాత్రం చూసుకోండి చాలు. ఈ విక్ ఎటు పోయిందో తెలియట్లేదే. ఏదో ఒకటి మిస్ అయినట్టుంది. పిక్ మిస్ అయింది. మిస్ అయ్యాను. మిమ్మల్ని ఒప్పించడంలో మిస్ అయ్యాను, లైన్ లో పెట్టడంలో మిస్ అయ్యాను, మొత్తానికి వచ్చిన పని చేయడంలో మిస్ అయ్యాను. ఎందుకని వాడు మీకు నచ్చలేదు? మీకు ఎందుకని వాడు నచ్చాడు? ఎందుకంటే స్మార్ట్ గా ఉన్నాడు, బాగా చదువుకున్నాడు, డాక్టర్, వెల్ సెటిల్ ఫ్యామిలీ. అన్నిటికంటే మించి మా పేరెంట్స్ కి వాడు బాగా నచ్చాడు. ఇంకేం కావాలి? ఏంటి డాక్టర్, అమ్మ నాన్నకి నచ్చాడు, ఆవుతోడుకు నచ్చాడని ఇంకా సావిత్రి కాలంలోనే ఉన్నారు. సమంత కాలానికి రండి డాక్టర్. అరేంజ్డ్ మ్యారేజ్ని అందం లేని వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళే చేసుకుంటారు. మీకేంటి అందం లేదా లేక తెలివి లేదా? కష్టపడి చదివి డాక్టర్ అయ్యారు, సొంతగా నిర్ణయం తీసుకోలేరా? స్టూపిడ్ గర్ల్. ఇప్పుడు ఏమంటారేంటి? పెళ్ళంటే ఇద్దరు ఉంగరాలు మార్చుకోవడం కాదు, ఇద్దరు మనసులు మార్చుకోవడం. అది మీకు జరగను లేదు, జరగదు కూడా. కొంచెం వెయిట్ చేయండి, మీకంటూ ఒకడు వస్తాడు. వాడిని లవ్ చేసి పెళ్లి చేసుకోండి. చూడండి, బీకామ్ చదివే అమ్మాయి, 20 ఏళ్లుంటాయి, మొహం మీద యాసిడ్ పోసాడు. ఎందుకో తెలుసా మీకు? తన అబ్బాయిని లవ్ చేయటం కుదరదు అన్నందుకు. ఈ మొహం చూసాక ప్రేమించుంటాడు. ఇదే మొహం మీద యాసిడ్ పోయడానికి వాడికి మనసులా వచ్చిందో. ఎందుకు అరేంజ్డ్ మ్యారేజ్ అని అడిగారు కదా? అబ్బాయిలకి లవ్ అంటే కేవలం ఇంతే. దీనికోసం మాత్రమే. లవ్ ఇస్ టోటలీ లస్ట్. ఇప్పుడు దానికి దీనికి సిస్టర్, ఏదో ఉద్యోగం లేదు అన్నారు, సాయం చేశాను, దాంతో అయిపోయింది. అంతకు మించి నా పర్సనల్ లైఫ్ లో తల దూర్చారో. ఏంటమ్మా? ఎందుకు అదోలా ఉన్నా? ఏం లేదమ్మా, నువ్వు వెళ్ళి పడుకుంటావా? నువ్వు అబద్ధం చెప్తున్నావు, నాకు తెలుసు. నేను డల్లుగా ఉన్నప్పుడు మా మమ్మీ ఇలానే చేస్తుంది, తగ్గిపోతుంది. నీకు తగ్గిపోతుంది. స్మాల్ జెంట్స్ అండ్ స్మాల్ లేడీస్, తనే నాన్సీ. ఇక మీదట తను కూడా మీ ఫ్రెండ్, ఓకే? Now I'm going to do one magic. మా డాడీకి ఇంతకంటే పెద్ద మ్యాజిక్కే తెలుసు. రే, ఇంజెక్షన్ వేసేస్తాను, పెర్ఫార్మెన్స్ చేయనివరా? మీ డాడీయే కాదు, ఈ లోకంలో ఎవ్వరూ చేయలేని, ఎవ్వరికీ తెలియని ఒక పెద్ద మ్యాజిక్ నేను చేయగలను, తెలుసా? ఇప్పుడు మీరు మ్యాజిక్ చేస్తారా? మీరందరూ నాన్సీకి క్లోజ్ ఫ్రెండ్ అయ్యారని నాన్సీ నాకు చెప్పాలి. అప్పుడే నేను మీకు ఆ పెద్ద మ్యాజిక్ చేసి చూపిస్తాను. అది ఏం మ్యాజిక్? ఏనుగు వస్తుందా? ఆహా, ఇది అంతకంటే పెద్ద మ్యాజిక్. ఎప్పుడు చేస్తావు? నువ్వు బుద్ధిగా తినేసి అల్లరి చేయకుండా ఇంజెక్షన్ చేయించుకుంటే ఇంకో రోజు తప్పకుండా చేస్తాను.
అదేం మ్యాజిక్కో చెప్పవా ప్లీజ్? నిజమా? తప్పకుండా చేస్తావా? ప్రామిస్? ప్రామిస్. మేము ఫ్రెండ్స్ అవుతాం. ఆ మ్యాజిక్ ఏంటో మీరు మాకు చేసి చూపిస్తారా? మీరు మాత్రమే కాదు, అందరూ ఫ్రెండ్స్ అయిన తర్వాతే ఆ మ్యాజిక్ ని చేసి చూపిస్తాను. నాన్సీని జాగ్రత్తగా చూసుకోండి. ఓకే. త్వరలో కోలుకుంటుంది సార్. అలాగేనమ్మా. చాలా సంతోషం అమ్మా. ఇప్పటికే తనకి సగం నయమైపోయింది. ఏడవకు రమ్య, నేను నీ అందాన్ని చూసి లవ్ చేయలేదు. నువ్వు డిశ్చార్జ్ అయ్యరా, మనం వెంటనే పెళ్లి చేసుకుందాం. అమ్మాయికి ఎప్పుడే స్పృహ వచ్చింది సార్. సార్ మాట్లాడుతున్నారు సార్, ఎంక్వైరీ చేశాను సార్. యాసిడ్ పోసిన అబ్బాయి పేరు తెలియదట, కానీ మనిషిని చూస్తే గుర్తుపడతానంటున్నారు సార్. అవును సార్, సాయి మాధవ్ నగర్ అబ్బాయి అట. ఆ అమ్మాయి రోజు ఎవరా మీరు? యాసిడ్ పోసింది నేనే. ఎవరైనా అరిచారో ఓసేస్తా. అనవసరంగా గొడవ చేయదు, బయటికి వెళ్ళిపోండి. దాన్ని వేసేరా. రేయ్, మిమ్మల్ని చంపకుండా వదిలిపెట్టండి రా. రే, మనసాక్షి లేదారా మీకు? అమ్మాయి జీవితం నాశనం చేసింది కాక ఇప్పుడు చంపాలని చూస్తారా? మనుషులేనా అసలు? తప్పుకో. తప్పుకోను, బయటికి పోండ్రా. దాన్ని కలిపేసేరా. ఆడుదిరా. మగాడు ఎవరో చూద్దామా? ఫైట్ స్టార్ట్ చేయడానికి ముందు 3 కండిషన్స్. కండిషన్ నెంబర్ 1, ఇది హాస్పిటల్, సో నేను కొట్టేటప్పుడు ఎవరు అయ్యో అమ్మా నారవకూడదు. కండిషన్ నెంబర్ 2, దెబ్బలు తినే వాళ్ళందరూ ఈ హాస్పిటల్లోనే అడ్మిట్ అవ్వాలి. కండిషన్ నెంబర్ 3, నా మీద ఎవరు చెయ్యకూడదు. వీడెక్కడ చూస్తున్నాడు? ఎక్కడ చూస్తున్నావురా? ఎక్కడ చూస్తున్నావు? అర్థమైందా? మరి ఇంకే జూటీస్. నాకేం కాలేదు, నువ్వేం కంగారు పడకు. చెప్పండమ్మా, నాకేం కాలేదు. మేడం ఏమన్నారు? అబ్బాయిలకి లవ్ అంటే ఇంతే, లవ్ ఇస్ టోటలీ. ఏదో ఒక సూప్ పేరు కూడా చెప్పారే, లక్స్ట్. అది కాదు, ఇదిగో ఇది పోయిన తర్వాత కూడా నేనున్నానని చేపట్టుకొని నుంచున్నాడే,
అదే లవ్. ఇందులో వాడు స్మార్ట్ గా ఉన్నాడు, డాక్టర్, వెల్ సెటిల్డ్. ఇవన్నీ ఇక్కడ అనిపించాలి. వాడు మన కోసం ఏమైనా చేస్తాడనిపించాలి అనిపిస్తుంది. అబ్బాయిలందరినీ తప్పగా అనుకోకండి. ఇక్కడ లవ్ కోసం ప్రాణాలు ఇచ్చే అబ్బాయిలు ఉన్నారు, ప్రాణాలు ఇచ్చి లవ్ చేసే అబ్బాయిలు ఉన్నారు.